నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. రాజకీయం అంటే కేవలం ఓట్ల వేట కాదు. రాజకీయం అంటే నైతికత. తప్పు చేసిన వాడు తనవాడైనా పక్కవాడైనా శిక్షించే దమ్మున్నవాడే అసలైన పాలకుడు. కానీ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, పక్కనున్న కర్ణాటకలోనూ ఒకటే చర్చ. ఒకే పార్టీ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో న్యాయం అమలు కావడంలో ఎందుకింత తేడా? కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ పులిలా గర్జిస్తుంటే తెలంగాణలో రేవంత్ సర్కార్ పిల్లిలా ఎందుకు మౌనం వహిస్తోంది? కర్ణాటకలో ప్రజ్వల్ రేవణ్ణపై రేప్ కేసు నమోదైతే పాతాళం నుంచైనా అక్కడి కాంగ్రెస్ వెలికి తీస్తే బండి భగీరథ్ విషయంలో ఎందుకు చేతులెత్తేసింది? ఇది ఒరిజినల్ కాంగ్రెస్ కు, తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని డూప్లికేట్ కాంగ్రెస్ కు మధ్య తేడా అంటున్నారు జనం. దీనిపై డీటెయిల్డ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ముందుగా కర్ణాటక విషయానికి వద్దాం. ప్రజ్వల్ రేవణ్ణ ఒక మాజీ ప్రధాని మనవడు, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, సిట్టింగ్ ఎంపీ. మహిళలను వేధించాడనే ఆరోపణలు రాగానే సిద్ధరామయ్య ప్రభుత్వం వెనకాడలేదు. నిందితుడు విదేశాలకు పారిపోయినా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరీ బ్లూ కార్నర్ నోటీసులు ఇప్పించింది. విమానాశ్రయంలో దిగగానే బేడీలు వేయించింది. అక్కడ పార్టీలు చూడలేదు, కుటుంబ నేపథ్యం చూడలేదు. కాంగ్రెస్ అధిష్టానం కూడా చాలా క్లియర్గా ఉంది. మహిళల భద్రత విషయంలో రాజీ లేదని యాక్షన్ ద్వారా చూపించింది. దీన్నే ఒరిజినల్ కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ అంటున్నారు విశ్లేషకులు. కట్ చేస్తే ఇప్పుడు తెలంగాణ పరిస్థితి చూడండి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై తీవ్రమైన పోక్సో కేసు నమోదైంది. చట్టం ప్రకారం పోక్సో కేసు అంటే తక్షణ అరెస్ట్, కఠిన విచారణ జరగాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? కేసు నమోదై నెలలు గడుస్తున్నా విచారణలో పురోగతి శూన్యం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటలకిస్తున్న ప్రాధాన్యత చేతలకు ఇవ్వడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతు చించుకున్న నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు సైలెంట్ అయ్యారు? భగీరథ్ను ప్రభుత్వమే అంటే రేవంత్ రెడ్డే కాపాడుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీని వెనక ఉన్న రహస్యం ఏంటి? బండి సంజయ్తో రేవంత్ రెడ్డికున్న అనుబంధం బాధితులకు న్యాయం జరగకుండా అడ్డుపడుతోందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో వినిపిస్తున్న ప్రధాన విమర్శ ఏంటంటే ఇక్కడ నడుస్తోంది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, ఇది టీడీపీ ప్రభావిత కాంగ్రెస్ అని. కర్ణాటకలో బీజేపీని ఢీకొట్టే విషయంలో సిద్ధరామయ్య ఏనాడు వెనక్కి తగ్గలేదు. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీజేపీ ముఖ్య నేతల విషయంలో మెతక వైఖరి అవలంబిస్తోందనే విమర్శ ఉంది. బండి భగీరథ్ కేసును కేవలం జస్ట్ ఒక ఫైలుకే పరిమితం చేశారా? రాజకీయ అవసరాల కోసం పోక్సో కేసును కూడా పక్కన పెట్టేస్తారా? అక్కడ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రభుత్వం ఫైర్ అయితే ఇక్కడ రేవంత్ సర్కార్ మిస్ఫైర్ అయింది. అందుకే జనం అంటున్నారు అక్కడ పక్కా కాంగ్రెస్, ఇక్కడ పక్కా ఫిక్సింగ్ అని. చట్టం అందరికీ ఒక్కటే కావాలి, కానీ అధికారం ఉంది కదా అని బాధితులను బాధ పెడుతూ నిందితులకు అండగా నిలిస్తే అది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టుగా మారుతుంది. కర్ణాటకలో ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా నిలబెట్టిన కాంగ్రెస్ తెలంగాణలో బండి భగీరథ్ విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తోంది? రేవంత్ రెడ్డి ఇచ్చే గర్జనలు కేవలం మైకుల ముందేనా? యాక్షన్లో ఎప్పుడు చూపిస్తారు? అసలు చూపిస్తారా, లేక బాధితులను భయపెట్టి కేసును మొత్తానికే నీరుగార్చుతారా? ప్రజలు చూస్తూ ఉన్నారు. మీ యాక్షన్కి ఖచ్చితంగా వాళ్ళ రియాక్షన్ కూడా ఉంటుంది.